ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ని మనం తీసుకొచ్చామో దీనికి సంబంధించి దాదాపుగా 70% వరకు కూడా పనులు అయిపోయాయి. చాలా వరకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ గానీ, మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి నిర్మాణం గానీ జగనన్న హయాంలోనే 70% పైగా కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, తొందరగా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, మెడికల్ కాలేజ్ ని ప్రారంభించాలని, ఏదైతే అలాగే ద సెకండ్ డిమాండ్ పిడుగురాల మెడికల్ కాలేజ్ కోసం ఏంటంటే, ఏదైతే మీరు ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మీరు బాధ్యత తీసుకోకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పగించేటువంటి ఒక ఆలోచన ఏదైతే చేస్తున్నారో అందులో పిడుగురాల మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ కాకుండా గవర్నమెంట్ లోనే కొనసాగించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. సో ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేసి వీలైనంత తొందరగా ఆ కొద్ది వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసి పల్నాడు ప్రాంత ప్రజలకు చక్కటి వైద్య సేవల్ని, వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి ఎంతో మంది విద్యార్థుల ఆశల్ని కూడా మీరు కాపాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.